సౌనకాది ఋషులకు వారి అభ్యర్థన మేరకు వేదవ్యాస మహర్షి శిష్యుడైన సూత మహాముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయిన స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాపురాణాన్ని చెబుతారు. అనగనగా పూర్వం సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళతాడు. జనకునిచే మర్యాదలందుకున్న వశిష్ఠునితో జనకుడు, మహర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా తీసుకోండి, కాని సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని, కార్తీక మాస మాహాత్మ్యాన్ని, కార్తీక వ్రత ధర్మాలను ప్రవచించండి అనగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు ఓ కథతో ఈ విధంగా ప్రారంభిస్తారు. రాజా, పూర్వజన్మల పుణ్యఫలం వల్లే నీకు ఈ ప్రశ్న, ఈ జిజ్ఞాస కలిగింది. కార్తీక మాసంలో స్నానం, జపం, దానం, దీపారాధనం వంటి ఆచారాలు అన్నీ పాపహరాలు. విశేషంగా సోమవార వ్రతం శివప్రియమై కైలాస ప్రాప్తికి దారితీస్తుంది అనగానే, ఆ సోమవార వ్రతాన్ని ఎలా చేయాలి గురుదేవా అంటూ ప్రశ్నిస్తాడు జనకుడు. అందుకు వశిష్ఠుడు, జనక, ఈ వ్రతం 6 విధములు: ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలదానం. శక్తి మేరకు వీటిలో ఏదైనా చేయడం వలన అపార పుణ్యాన్ని పొందుతారు. శివాభిషేకం, నమకచమక పఠనం, దీపారాధనం వ్రతానికి ప్రాణాలు. ఈ వ్రత మహిమను ప్రత్యక్షంగా వివరించే గాథను కూడా చెబుతాను, విను. అనగనగా పూర్వం నిష్ఠూరి అనే ఒక స్త్రీ ఉండేది. సౌందర్యవతి, గుణం ఉండదు. భర్త మిత్రుశర్ముని ఎప్పుడూ బాధలు పెడుతూ ఉండేది. విలాసాలకు అలవాటై చివరకు భర్తను రాతితో చంపుతుంది, పతన జీవితాన్ని గడుపుతుంది. వయసు వచ్చి శరీరం క్షీణిస్తుంది. తిండి దొరకక ఆకలితో మరణిస్తుంది. యమదూతలు ఆమెను నరకాలకు లాక్కెళతారు. భర్తను హతమార్చిన దోషం వల్ల ఆమెకు ఇనుప స్తంభాల కౌగిలి, కుంభీపాక నరకాగ్నులు తదితర భయంకరమైన శిక్షలు లభిస్తాయి. ఆ తరువాత 15 సార్లు సునకం అంటే కుక్కగా జన్మిస్తుంది అని చెబుతాడు వశిష్ఠుడు. గురువర్య, మరి ఆమెకు విముక్తి లభించలేదా అని జనకుడు ప్రశ్నించగా వశిష్ఠుడు, జనక, కళింగ దేశంలో ఆమె ఒక బ్రాహ్మణుని ఇంట కుక్కగా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవారమున ఉపవాసం ఉండి సాయంత్రం బలి అన్నం సమర్పిస్తాడు. ఆ బలి అన్నం తిన్న కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. దయాగుణంతో విప్రుడు తన వ్రత ఫలాన్ని ఆ కుక్కకు కూడా అర్పిస్తాడు. ఆ క్షణంలోనే అది ఒక దివ్య రూపిణిగా మారిపోతుంది, కైలాసం చేరుతుంది. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రత విధులు 6. అవి: 1 ఉపవాసం, 2 ఏకభుక్తం, 3 నక్తం, 4 అయాచితం, 5 స్నానం, 6 తిలదానం. ఈ 6 విధులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే. కాని తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యం. అనగానే జనకుడు, ఓహో, ఎంత దయామయమైన వ్రతమిది గురుదేవా! పాపిష్ఠురాలకే మోక్షం కలిగిందంటే భక్తితో చేస్తే వారికి ఇంకెంత స్థానమో కదా అనగా అప్పుడు వశిష్ఠుడు, అదే కార్తీక సోమవార వ్రత మహిమ. కాబట్టి రాజా, నీవు కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించు. ఇది తేజోవర్ధకం, మోక్షదాయకం అనగానే అప్పుడు జనకుడు నమస్కరిస్తూ, గురుదేవా, మీ వాక్యాలు కర్ణామృతాలు. నా మనస్సును ఈ క్షణాన ఎంతో పవిత్రం చేశాయి. నిత్యమూ ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అంటూ శుభం అంటూ సెలవు తీసుకుంటాడు జనకుడు. దీంతో వశిష్ఠుడు, శుభం భూయాత్, హరహర మహాదేవ అంటూ ఆశీర్వదిస్తాడు. ఇది కైవల్యమిచ్చే కార్తీక మహాపురాణం, పాపికైనా మోక్షమిచ్చే కార్తీక వ్రత ప్రసాదం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కార్తీక సోమవార వ్రతం కేవలం పుణ్యప్రదమే కాదని, భక్తి ధర్మాన్ని పాటించడం వలన కేవలం వ్యక్తిగతమే కాక సమాజంలో సత్యం, సహనం, దయా విలువలు పెంపొందుతాయి. ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.